ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మన అందరి స్పెషల్ అయిన చికెన్ బిర్యానీ రెసిపీతో అయితే వచ్చేసానండి. ఇది బిర్యానీ రైస్తో కాకుండా చిట్టి ముత్యాల రైస్తో ప్రిపేర్ చేశానన్నమాట. ఈ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఈరోజు మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఈరోజు నేను చేసే రెసిపీకి హాఫ్ కేజీ అయితే అవసరం లేదు. కాకపోతే మీకు తందూరి చికెన్ కూడా చాలా ఈజీగా ఈ రెసిపీతో కలిపి చూపిద్దామని తీసుకున్నానమాట. నేను రైస్ అనేది ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న పెద్ద గ్లాస్ కానీ మీ కొలత ప్రకారం తీసుకోండి. నేను చూపిస్తున్న గ్లాసు ఫుల్ రైస్ అనమాట. ఈ గ్లాసుకి 400 గ్రామ్స్ చికెన్ అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇవి చిట్టి ముత్యాలన్నమాట. ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయండి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే వారి కోసం చెప్తున్నాను. బిర్యానీ రైసే కాకుండా అప్పుడప్పుడు మీరు ఇలాంటి చిట్టి ముత్యాలతో ప్రాన్స్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక మన రైస్ని శుభ్రంగా కడిగేసుకొని ఇది రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తామండి. చాలా ఈజీగా త్వరగా తయారైపోయే రెసిపీని ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను. దీనికోసం రైస్ అంతా శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాసు రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే పట్టుతుందండి. అలాగే ఇది కొంచెం సేపు నానాలి కాబట్టి దీనికి మనం వాటర్ అనేది వేసేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఇక మన చికెన్ విషయానికి వస్తే దీంట్లో కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కారం, అలాగే చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, దాంతోపాటు ఇది బిర్యానీ కాబట్టి బిర్యానీ మసాలా మీ దగ్గర ఏ కంపెనీ ఉన్నా పర్వాలేదండి. ఇది మాత్రం 2 టేబుల్ స్పూన్ అనేది వేసుకోండి. నేను హాఫ్ కేజీ చికెన్ కొలతలకే చెప్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు. దీంతోనే మనం తందూరి ఫ్రై కూడా చేస్తామండి. కాబట్టి నేను ముందన్నీ మసాలాలన్నీ కలిపి పెట్టేసుకుందాం. ఇది చాలా త్వరగా 20 మినిట్స్ అని ఎందుకన్నాను అంటే ఈ రెసిపీని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే అంత టేస్టీ అయిన రెసిపీని చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ అయితే చేసేసుకున్నాం. దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు దీంట్లోకి ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్ కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్లో కొంచెం ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మనం బిర్యానీ రెడీ అయ్యి తిన్నప్పటికీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే కచంబరీ కూడానండి. ఆనియన్స్ కచంబరీ లేకుండా మనకు బిర్యానీ అనేది ఫుల్లీ సాటిస్ఫై అయితే అవ్వం కదా. దీనికోసం చిక్కటి పెరుగులో చక్కగా చిలికేసుకొని దాంట్లో ఒక పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర చాప్ చేసింది వేసుకొని కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని కలిపేసి పెట్టేసుకోండి. దాంతోపాటు కొంచెం చాట్ మసాలా అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసి చూడండి, మంచి టేస్ట్ వస్తుందండి. దీంట్లో ఇంకా స్పైసీ కోసం మిర్చి సరిపోతుంది. ఎందుకంటే మన బిర్యానీ కొంచెం స్పైసీగానే ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇది కూడా పక్కన పెట్టేసాం కదా. ఇక నెక్స్ట్ మన బిర్యానీ ప్రిపరేషన్ చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అలాగే దీంట్లో మనకు బిర్యానీ అనగానే మనకు కొంచెం హోల్ గరం మసాలా ఉంటాయి కదండి, చెక్క, లవంగ, అలాగే బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా వేసుకోండి. కొంచెం మిజు ఉన్నా కూడా కాజు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మన వీడియోలో ఫాస్ట్గా చూపిస్తూ ఉంటాం, కానీ కలర్ అయితే చేంజ్ అయిన తర్వాతే 1 బై 1 వేసుకోండి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం మూత అనేది పెట్టేసుకొని కొంచెం దగ్గరికి రానివ్వాలండి. దీంట్లోకి మనం మ్యాగ్నెట్ చేసినప్పుడే వేసాం, కానీ తర్వాత మనం దీనికి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒకవేళ మీరు ఎవరైనా కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించుకోండి. కొంచెం కారం కావాలి కాబట్టి నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశానన్నమాట. ఇది యాడ్ చేసి కొంచెం మరి మూత కనుక పెట్టారనుకోండి, దీంట్లో ఉన్న వాటర్తోనే చక్కగా కుక్ అయితే అయిపోతుంది. ఒకవైపు ఇది మనం ఉడుకుతూ ఉన్నంతలోపు మనం రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఒకసారి దాంట్లో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకొని కుక్కర్ అనేది ఆన్ చేసుకుందాం. మనకు రైస్ అనేది హాఫ్ కుక్ అయ్యే లోపు మనకు ఈ పక్కన ఈ చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకు దీన్ని కుక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. 10 మినిట్స్‌లో దీంట్లో ఉన్న వాటర్ అంతా చక్కగా వచ్చి చక్కగా కుక్ అయిపోతుంది. మరీ సాఫ్ట్ పీసుల్లాగా అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదండి.
కొంచెం మసాలాన్ని కూడా దగ్గర పట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. చూస్తున్నారు కదా! కర్డ్‌తో కానీ దీంట్లో చికెన్‌లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మనకు ఇలా అడుగంతా కూడా ఆయిల్ అయితే వచ్చేసే వరకు కూడా దగ్గరికి ఫ్రై చేసుకోండి. మీకు కనిపిస్తుంది కదా! దీంట్లో వాటర్ అంతా తగ్గిపోయి ఇలా ఆయిల్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి అనేది ఆపేసుకుందాం. అంతలోపు మనం రైస్ అనేది కూడా రైస్ కుక్కర్‌లో బాయిల్ అయితే అయిపోతూ ఉంటుందండి. అప్పుడు ఈ చికెన్ అనేది తీసుకెళ్ళి దాంట్లో వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. నేను చూపించిన విధంగా మీరు ఎగ్జాక్ట్‌గా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఇక మీరు బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా 20 మినిట్స్‌లో మీ ఇంట్లోనే చక్కటి టేస్టీ చికెన్ మీ దగ్గర మీ మీ ముందే ఉంటుందండి. చూస్తున్నారా? దీనికి నేను చెప్పాను కదా! నేను తీసుకున్న క్వాంటిటీకి 400 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. అంత చికెన్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒకసారి మూత అయితే పెట్టేసుకుందాం. రైస్ కుక్కర్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది కదండీ! ఆగిపోయిందంటే మనకు మన బిర్యానీ అనేది రెడీ అయిపోయిందని అర్థం అనమాట. చాలా క్విక్‌గా రెడీ అయిపోతుందండి. ఇక మన మిగిలిన చికెన్‌ని మీకు చూపించడం కోసం కొంచెం మిగిల్చానండి. నేను మీ క్వాంటిటీ ఒకవేళ ఎక్కువగా చికెన్ తీసుకుంటే మీరు ఏం చేస్తారు అంటే, మీకు బిర్యానీకి కావాల్సినంత వాడేసుకున్న తర్వాత సేమ్ చికెన్‌నే మరి కొంచెం సేపు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ కుక్ అవ్వలేదు మన చికెన్ అంటే అలాంటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా దగ్గరికి వచ్చిన వరకు ఫ్రై అయితే చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఉప్పు, కారం చెక్ చేసుకున్న తర్వాత తందూరి చికెన్ మసాలా దొరుకుతుంది కదండీ! నా క్వాంటిటీకి చిన్న టేబుల్ స్పూన్ అయితే సరిపోయింది. మీరు చికెన్ ఎంత మిగిల్చుకున్నారో అంత చికెన్‌కి తగ్గట్టు 1-2 టేబుల్ స్పూన్ తందూరి చికెన్ మసాలా వేసి ఒకసారి మూత పెట్టుకున్నారంటే మీ చికెన్ రెడీ. ఇది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. మీరు దానికోసం అంటూ ప్రత్యేకించి ఏమీ ప్రిపేర్ చేయనవసరం లేదు. ఒక దెబ్బకి 2 రెడీ అయిపోతాయన్నమాట. చూస్తున్నారా? మన బిర్యానీ కూడా రైస్ కుక్కర్ ఆగిపోయింది. వేడి వేడి బిర్యానీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా క్విక్‌గా రెడీ అయిపోతుంది. తప్పకుండా మీలో ఎవరికైనా నచ్చిందనుకుంటే అస్సలు ఆలోచించకుండా వెంటనే ప్రిపేర్ చేసుకోండి. అంత ఈజీగా ఉన్న రెసిపీ టేస్ట్ వైస్ మాత్రం కాంప్రమైజే ఉండదండి. అలాగే మనం ఇందాక చెప్పినట్టు ఆనియన్స్‌లో లెమన్ వేసి పెట్టుకున్నారంటే సాల్ట్ కానీ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసి చాలా సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. మీకు ఈ రెసిపీ అనేది నచ్చిందే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను. లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు